శివుడు అంజనాదేవి కడుపులో ఎందుకు పుట్టాడో మీకు తెలుసా? శివుడు ఒకరోజు భిక్షగాడి వేషంలో అంజనాదేవి ఇంటి ముందు నిలబడ్డాడు. అమ్మా, చాలా ఆకలిగా ఉంది, తినటానికి ఏమైనా పెడతావా అని అడిగాడు. అప్పుడు అంజనాదేవి శివుడి పూజలో నిమగ్నంగా ఉన్నప్పటికీ అతిథి దేవోభవ అని భావించి లోపలికి రండి అని ఆహ్వానించింది. ముందు చేతులు కడుక్కొని రండి అనగానే ఆ భిక్షగాడు ఆశ్చర్యపరిచేలా అన్నాడు, నేను ఎప్పుడూ చేతులు కాదు, నోరు కూడా కడుక్కోలేదు, ఇప్పుడు ఇలాగే తింటాను అని. అంతటితో ఆ భిక్షగాడు ఆగలేదు. శివుడికి ఏర్పాటు చేసిన సింహాసనం మీద కూర్చొని ఇక్కడే భోజనం పెట్టు అని గర్వంగా అన్నాడు. అది చూసిన అంజనాదేవికి కోపం వచ్చినా అతిథిని గౌరవిస్తూ భోజనం వడ్డించింది. కాని ఆ భిక్షగాడు భోజనం తింటూ నోటి నుండి అన్నం కింద పడేస్తూ ఉప్పు లేదు, కారం లేదు, నీకు వంట రాదు అని అవమానించాడు. ఇంకా శివుడికి పెట్టిన నైవేద్యం కూడా తినేశాడు. అది అంతా చూసిన అంజనాదేవికి మనసు దెబ్బతిన్నా సహనం మాత్రం